ప్రియమైన వాళ్ళారా, I welcome you all with the warm greetings, Maranatha. మీ అందరినీ మరోసారి మన్నాతలతో ఆహ్వానిస్తూ ఉన్నాము. It's our great God-given privilege to come to His resurrection glory every day. ప్రతిదినము ఆయన యొక్క పునరుద్ధాన మహిమకు మనలందరూ తీసుకొని వస్తున్నందుకు ఆయనకే నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నేను యొక్క ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను. Let us read one scripture portion from the Gospel of John, యోహాను సువార్త 12th chapter and 16th verse. 12వ అధ్యాయము 16వ వచనము. His disciples did not understand these things at first, but when Jesus was glorified, then they remembered that these things were written about him, and that they had done these things to him. యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ వచనము. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొండ్రి. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we bow down before thee, we exalt thee. తండ్రి, మీ నామను మహింపరుస్తూ నాయన మీ సన్నిధానంలో మేము సాగిలపడుచున్నాం నాయన. Thank you for bringing us this afternoon to your resurrected presence. ఈ మధ్యాహ్న సకాల సమయంలో నాయన మీ యొక్క పునరుద్ధాన సాన్నిధ్యంకు మమ్మల్ని అందరిని తీసుకుని వచ్చిన తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. Although we are unworthy in many aspects, it is your compelling love, the Holy Spirit, Father, that is bringing us. నాయన మీ యొక్క బలమీయమైన ప్రేమను బట్టి తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి నాయన మమ్మల్ని మీ అల్పులము అయోగ్యులమైనప్పటికీ మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. We are always grateful to you, Father, throughout our lives. నాయన మా జీవిత కాలం అంతట్లో మీకు నాయన రుణస్థులమై ఉన్నాం నాయన. As we are bowing down in your resurrected presence once again, నాయన పునరుద్ధాన సాన్నిధ్యంలో నాయన మా తలలు వంచుతున్నాం తండ్రి. please reveal to us what you have prepared for today. నాయన ఈరోజు మీరేం సిద్ధపరిచి ఉంచున్నారో అది మాకు ప్రత్యక్షపరచమని మేము నాయన వినయంతో అడుగుచున్నాం తండ్రి. Help us to receive your revelations with a grateful heart. నాయన ఈ యొక్క కృతజ్ఞత కలిగిన హృదయంతో నాయన మేము అన్ని అందుకొనగల శక్తి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. Help us to give thee the reverence that is due for thee. నాయన మీ నామమునకు తగిన మీ నామకు తగిన మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. In Jesus name we pray thee, Father. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Dear beloved who have gathered in the most glorious presence of our resurrected bridegroom, యొక్క పునరుద్ధాన వర్ణి యొక్క పునరుద్ధాన సాన్నిధ్యంలోకి వచ్చిన వారులారా, may the resurrected glory of our bridegroom fill and encircle our physical and spiritual lives in order to prepare us for his rapture glory. ఆ యొక్క పునరుద్ధాన వరుడు మన శరీర ప్రాణాత్మలను ఆయన పునరుద్ధాన శక్తితో ఆవరించుకొని ఆయన రాకడకు సిద్ధపరచుకొనుగాక. Amen. ఆమేన్. Amen. Dear beloveds, ప్రియమైన వాళ్ళారా, as we were blessed by the Holy Spirit, Father, in the resurrected presence of our Lord, యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మనం దీవించబడి ఉన్నాము ఆయనకు పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన సాన్నిధ్యంలో. That's why we were able to meditate more and more of the resurrection glory of our Lord. అందువల్లనే మనం పునరుద్ధాన ప్రభువాన్ని మరి ఎక్కువగా ధ్యానించటకు మనకు సహాయం చేయుచున్నారు. This day the Holy Spirit Father wants us to meditate upon the resurrection glory of our Lord. ఈ దినాన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువారి యొక్క పునరుద్ధాన మహిమ గురించి ధ్యానించటకు మనకు సహాయం చేయుచున్నారు. As we have been meditating upon the resurrected features of our Lord,
మనం ఒక ప్రభు యొక్క పునరుద్ధాన లక్షణాలు మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి in the all the resurrected features of our resurrected Lord are filled with glory. ఇక ప్రతి ఆయన పునరుద్ధాన లక్షణాలన్నీ కూడా మహిమతో నింపబడి ఉన్నాయి. Now today the Holy Spirit Father wants us to exclusively meditate upon his resurrected glory. ఇక పరిశుద్ధాత్మ తండ్రి ప్రభు యొక్క పునరుద్ధాన మహిమని ప్రత్యేకంగా ధ్యానించడానికి మనకి అవకాశం ఇచ్చి ఉన్నారు. We were born in sin and grew up in sin. మనం పాపంలో కనబడ్డాము, పాపంలోనే పెరుగుతూ ఉన్నాము. So it's very difficult for us to understand what glory is. కాబట్టి మన పాపంలో జన్మించాము, పాపంలోనే జీవిస్తున్నాం కాబట్టి మహిమ అంటే ఏంటో అర్థం చేసుకోలేము. When we cannot understand what glory is, how can we understand the resurrection glory of our Lord? ఇక మహిమని అర్థం చేసుకోలేకపోతే ప్రభు వారికి పునరుద్ధాన మహిమని ఏ విధంగా అర్థం చేసుకోగలము? Yet it is the highest will and pleasure of the Holy Spirit Father that we, the feeble human beings, also might meditate upon his resurrected glory. ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహం వల్ల ఇక దేన శరీరాలతో మనం ఆయన యొక్క పునరుద్ధాన మహిమను గురించి ధ్యానం చేసుకుందాము. So dears, kindly prepare your hearts, souls and spirits to meditate upon the resurrection glory of our Lord. ఆమె యొక్క శరీర ప్రాణాత్మల ప్రభు వారి యొక్క పునరుద్ధాన మహిమ గురించి ధ్యానం చేయడానికి దయచేసి సిద్ధపరచుకోమని అడుగుచూ ఉన్నాను. When we think about the word glory, we have many more parameters of that glory. ఆ యొక్క పరిశుద్ధాత్మ మహిమ గురించి మనం ధ్యానించాలనుకుంటే దానిలో ఎన్నో విషయాలు ఇముడుకొని ఉన్నాయని మనం ధ్యానించుకుందాము. And right from the glory of the Father to the glory of the white throne judgment, all God's things are filled with his eternal glory. ఆ యొక్క ఆయన ప్రభు వారి యొక్క తండ్రి యొక్క తీర్పు మొదలుకొని ఆయనకు ధవళ సింహాసనం ఎదుట చేయబడే తీర్పు వరకు ఎన్నో విషయాలు అందులో ఆయన మహిమ గురించిన సంగతులు ఇముడుకొని ఉన్నాయని మనం ధ్యానించుకుందాము. All divine things are embedded with God's glory. అన్ని విషయాలు కూడా ఆయన మహిమతో నిండుకొని ఉన్నాయి. So we cannot really define and detailedly explain all those things that are embedded with his glory. ఆయన మహిమతో కూడుకున్న విషయాలన్నీ మనం లోతుగా ధ్యానించుకోగలిగిన వారం కాము. So let us confine our study and meditation to the human life of our Lord Jesus Christ. మన ప్రభు వారి యొక్క జీవిత కాలానికి సంబంధించిన మహిమను గురించి మనం ధ్యానించుకుందాము. So when we think about our Lord Jesus Christ and the glory that is in his life, మన ప్రభు గారి గురించి ఆలోచన చేసినట్లయితే ఆయన జీవితంలో ఇమిడి ఉన్న మహిమను గురించి ఆలోచన చేసినట్లయితే we find the glory of the Lord at 3 different levels of his life. ఆయన జీవితంలో 3 దశల్లో ఉన్న మహిమను గురించి మనం ధ్యానం చేసుకుందాము. And firstly it is the glory of his birth. మొదటగా చూసినట్టే ఆయన జన్మమును గురించిన మహిమను గురించి ధ్యానం చేసుకుందాము. The glory that is seen at the time of his birth. ఆయన పుట్టినప్పుడు ఉన్న మహిమను గురించి ధ్యానం చేసుకుందాము. The glory that is seen throughout his life. ఆయన జీవిత కాలంలో ఉన్న మహిమను గురించి ధ్యానం చేసుకుందాము. The glory that we see at the time of his resurrection. ఆయన పునరుద్ధాన సమయంలో ఆయన కలిగిన మహిమ గురించి మనం ధ్యానం చేసుకుందాం. These are the 3 levels or the areas of glory that we find in our beloved bridegroom's life. ఈ 3 రకాలైన మహిమల్ని మనం ఆయన జీవిత కాలంలో ఏ విధంగా ఇమిడి ఉన్నాయో మనం మన ప్రియుని అయిన ప్రభు వారి యొక్క జీవితంలో ధ్యానించుకుందాం. So in order to understand the resurrection glory, we must start with the glory of his birth. ఆ యొక్క పునరుద్ధాన మహిమ గురించి మనం ధ్యానించుకోబోయే ముందు ఆయన బాగా ధ్యానించుకోవాలంటే ఆయన జీవిత కాలంలో ఆయన పుట్టినప్పుడు ఉన్న ఆ యొక్క మహిమ నుండి ఆరంభించుకోవాలి. మహిమ నుంచి ప్రారంభించుకుందాం. So let us start the glory that was presented to us, the glory that came down
to the earth during the time of his birth. ఆయన పుట్టినప్పుడు ఆయన యొక్క మహిమ ఏ విధంగా కింద దిగి వచ్చిందో మనం చూద్దాము. And the way the glory continued throughout his physical life. ఏ విధంగా ఆయన జీవిత కాలం అంతట్లో ఆయన మహిమ ఎలా వెంబడించిందో మనం చూద్దాము. And finally how that glory culminated in his resurrection glory. ఆయనకు పునరుద్ధానం సమయంలో చివరిగా ఆయన పునరుద్ధానం సమయంలో కూడా ఏ విధంగా ఆ మహిమ ఎలా జోక్యం చేసుకున్నదో, ఏ విధంగా ఆ మహిమ సంపూర్ణమైందో మనం ధ్యానం చేసుకుందాము. So dears, when we look at the Luke's Gospel 2nd chapter 9th words, there the words are written like this. ఆ యొక్క లోకా సువార్త 2వ అధ్యాయము 9th verse, 9వ వచనంలో మనం ఈ రకంగా the second part, and the glory of the Lord shone around them. ఆ యొక్క లోకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం 2వ భాగంలో చూద్దాం. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. And the glory of the Lord shone around them. ఆ యొక్క దేవుని ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. So this is the glory that we find at the time of his birth. ఈ మహిమని ఆయన ప్రభు పుట్టినప్పుడు చూసిన మహిమగా చూస్తూ ఉన్నాము. So dears, it is the glory that shone around the shepherds. ఆ యొక్క ప్రభు మహిమ గొల్లల చుట్టూ ప్రకాశించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. So dears, it is the birth time glory, or the glory that we see in the birth of Jesus, is the glory that shines around. ఆ యొక్క ఆయన పుట్టినప్పుడు ఉన్న మహిమని ఎట్లా ఏ విధంగా గొల్లల చుట్టూ ప్రకాశించిందో మనం చూస్తూ ఉన్నాము. So dears, it is the glory that shone around. ఆ యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. So this is the glory that we see during the birth of our Lord. ఆ యొక్క ప్రభు వారు పుట్టినప్పుడు ఉన్న ఆ మహిమని ఈ విధంగా మనం గమనిస్తూ ఉన్నాం. Now secondly, we can see the glory that is there in the life of our Lord. ఆ రెండవదిగా చూసినట్టయితే ప్రభు వారి జీవిత కాలంలో ఆయన కలిగిన మహిమను మనం గూర్చి మనం ధ్యానించుకుందాం. The glory that was displayed throughout his life. ఆయన జీవిత కాలం అంతట్లో అది కనపరచబడింది ఆయన యొక్క మహిమ. That's why let us turn to the Gospel of John, 1st chapter 14th words. ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా గమనిద్దాం. The second part. 2వ భాగం. And we beheld his glory, the glory as one of the only begotten of the Father, full of grace and truth. And we beheld his glory, the glory as one of the only begotten of the Father. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. We have searched and found out the glory of the Lord as of the only begotten of the Father. ఆ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారు నుంచి మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటిమి. This is the glory that is seen in the life and throughout the life of our Lord. ఇక్కడ ఉన్న మహిమనే మనం ఆయన జీవిత కాలం అంతట్లో ఉన్న మహిమగా మనం కనుగొంటూ ఉన్నాము. So we see the glory that shone around at the time of his birth. ఆయన పుట్టినప్పుడు ఎట్లాగా ఆయన మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో చూసాము. And the secondly, the glory that encircled the life of Jesus. రెండవదిగా చూసినట్టయితే ఆ మహిమ ఏ విధంగా ప్రభు వారి జీవితం అంతట్లో అలుముకొని ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. It is the glory that was sought after by men. అది మనుషుల వల్ల కనుగొనబడిందంట. So this is the second layer of glory. ఆ యొక్క మహిమలో ఉన్న రెండో భాగాన్ని ఈ విధంగా చూస్తున్నాం. And the third type of glory we see at the time of his resurrection. ఆ మూడవ భాగంలోని మహిమను చూసినట్టయితే ఆయన యొక్క పునరుద్ధాన సమయంలో అది మనం కనుగొంటాము. As we were told that the whole earth was illuminated
by the resurrection radiance of our Lord Jesus Christ. ఆయన పునరుద్ధాన మహిమతో ఈ లోకమంతా ప్రకాశిస్తుందంట. As a token of his resurrection radiance, we see these words in the Gospel according to Matthew 28th chapter, third words. మత్తయి 28వ అధ్యాయము Third words. As a token of his resurrection radiance, we see these words in Matthew 28 chapter 3rd words. ఆయన పునరుద్ధాన మహిమకు సాదృశ్యముగా సూచనగా ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 28:3లో హిస్ కౌంటెనెన్స్, దట్ మీన్స్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, హిస్ కౌంటెనెన్స్ వాజ్ లైక్ లైట్నింగ్ అండ్ హిస్ క్లోదింగ్ యాజ్ వైట్ as snow. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. When the angel who came to testify the resurrection glory of the Lord was like a lightning, how much more like brilliant our resurrected Lord would have been at the time. పునరుద్ధాన మహిమ కలిగిన ప్రభువారిని ఆయన పునరుద్ధాన సమయాన్ని ప్రత్యక్షపరచడానికి వచ్చిన దూత స్వరూపం కూడా మెరుపు వలె వస్త్రమంత హిమ వలె ఉందంట. ప్రభు వారికి ఉన్న మహిమనే ఈయన కలిగి ఉన్నారు. నో, ప్రభువు యొక్క పునరుద్ధాన వార్తను చెప్పటానికి వచ్చిన దూత స్వరూపమే మెరుపు వలె ఉంటే పునరుద్ధానుడైన ప్రభువు యొక్క మహిమ ఇంకెంత మెరుపుగా ఉన్నదో ఎవరు ఊహించగలరు? హౌ కెన్ వి ఎవర్ ఇమాజిన్ ద రిజరక్షన్ రేడియన్స్ ఆఫ్ అవర్ లార్డ్ వెన్ ద రిజరక్షన్ ఏంజెల్స్ బ్రిలియన్స్ అండ్ గ్లోరీ ఈస్ లైక్ ఎ లైట్నింగ్ హూ కేమ్ టు టెస్టిఫై ద రిజరక్టెడ్ లార్డ్. So dears, the resurrection glory is surpassing glory. It's far more beyond than anything we can ever imagine. ఈ యొక్క పునరుద్ధాన మహిమ మన జ్ఞానానికి అందనిది, మన జ్ఞానానికి అతీతమైన మహిమగా మనం చూస్తూ ఉన్నాం. It is the glory the humankind has never experienced. ఈ యొక్క పునరుద్ధాన మహిమ ఏ మనిషి కూడా అనుభవించలేని గొప్ప మహిమ అయినది. So dears, we have come to this resurrection glory and let us focus our attention on this. మనం అందరం ఈ యొక్క పునరుద్ధాన మహిమ ఎదుట మన ఏకాగ్రతని మనం Yes, before concentrating on this resurrection glory, let us also bear in mind the glory that came around the shepherds at the time of his birth and the glory that was sought after throughout his life. ఆ యొక్క పునరుద్ధాన మహిమ యొక్క ధ్యానానికి మనం వచ్చే ముందు చెప్పబడిన మూడు విషయాలను కూడా మన మనసులోనే పెట్టుకుందాము. The glory that shone around the shepherds. ఆ యొక్క గొల్లల చుట్టూ ప్రకాశించిన మహిమని, ఆయన జీవితకాలం అంతట్లో కలిగిన మహిమని, తర్వాత ఆయన పునరుద్ధాన సమయంలో కలిగిన మహిమని, ఈ మూడు మహిమల్ని కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకుందాం. So when we meditate upon the glory that shone around the shepherds, it is the surrounding glory. ఆ యొక్క గొల్లల చుట్టూ ప్రకాశించిన మహిమ చుట్టూను ప్రకాశించిన మహిమ. అలుముకున్న వారి చుట్టూ ప్రకాశించిన And the second glory is the sought after glory. ఆ రెండవదిగా మనుషుల చేత కనుగొనబడిన మహిమ. And the third one is the surpassing glory. మూడోదిగా చూసినట్టయితే సమస్తమునకు మన జ్ఞానంకు మించిన మహిమే ఉన్నది. So dears, it is this resurrection glory which is the ultimate glory of our Lord. ఆ యొక్క పునరుద్ధాన మహిమ ప్రభు వారి యొక్క పునరుద్ధాన జీవితంలో అన్ని మహిమల కన్నా గొప్ప మహిమయే ఉన్నది. So dears, the Holy Spirit Father wants us to be witnesses of his resurrection glory. పరిశుద్ధాత్మ తండ్రి మనం కూడా ఆయన పునరుద్ధాన మహిమ సాక్షులుగా ఉండాలని ఆశపడుచు ఉన్నారు.
So let us meditate upon this resurrection glory. ఈ యొక్క పునరుద్ధాన మహిమ గురించి మనం ధ్యానించుకుందాము. We have seen the surrounding glory, ఆ యొక్క చుట్టూ ప్రకాశించిన మహిమ చూసి ఉన్నాము. and we have also seen the sought after glory. ఆ యొక్క కనుగొనబడిన మహిమను చూసి ఉన్నాము. Now we are going to see the surpassing glory. ఇప్పుడు మనం మానవాతీతమైన మహిమని చూస్తా ఉన్నాం. Yes, it is the glory that is ultimate in the entire life of our Lord. ఆ యొక్క ప్రభువారి జీవితంలో ఈ యొక్క మహిమ అన్నిటికన్నా అతీతమైన మహిమై ఉన్నది. So when we meditate upon this resurrection glory, the Holy Spirit Father is bringing the following facts to our human conscience. ఇక పరిశుద్ధాత్మ తండ్రి మన మానవ జ్ఞానానికి ఈ మూడు విషయాల్ని మన ముందుంచి ఉన్నారు. So the first thing that the Holy Spirit Father wants to bring to our memories through his resurrection glory is that ఆ పునరుద్ధాన మహిమ ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మన ఎదుట ఉంచుచు ఉన్న సత్యములను వరుసగా మనము ధ్యానించిన ఎడల ఆ వరుస సత్యములలో మొదటిది ఏదనగా it is the glory that shattered the strong doors of death. ఆ యొక్క మొట్టమొదటిగా చూసినట్టు పరిశుద్ధాత్మ తండ్రి మన ముందుంచే సత్యాలు గమనించినట్టయితే మొట్టమొదటి చూసినట్టయితే మరణ ద్వార బంధములను ధ్వంసం చేసిన మహిమగా చూస్తూ ఉన్నాము. So in the light of the resurrection glory, the Holy Spirit Father wants to place before our naked eyes these following truths. ఇక పరిశుద్ధాత్మ తండ్రి మన కళ్ళ ముందు ఇవన్నిటిని పునరుద్ధాన మహిమలో ఉన్న సత్యాలన్నీ మన కళ్ళ ముందు ఉంచుటకు ఇష్టపడుచు ఉన్నారు. So dears, it is this resurrected glory that shattered the strong doors of death. ఇక పునరుద్ధాన మహిమ మరణ ద్వార బంధాల్ని తెంచివేసిన పగలగొట్టిన పునరుద్ధాన మహిమగా చూస్తూ ఉన్నాము. Because death is the open door for any life upon this earth. ఎందుకంటే మరణం అనేది పరలోక రాజ్యాన్ని ద్వారం. లోకములో ఉన్న ప్రతి మనిషికి ఒక తెరవబడిన ద్వారము. Once a person enters through the death, the doors of death will be shut. ఒకసారి ఈ ద్వారము తెరవబడింది అని అంటే ఒకసారి ఈ మరణ ద్వారము భూమి మీదనున్న సర్వ మానవుల కొరకు ఎప్పుడు తెరవబడిన ద్వారముగా ఉంటుంది. ఒకసారి మనిషి భూమి మీద మరణించి ఈ మరణ ద్వారముల గుండా వెళ్ళిన తరువాత వెంటనే ఆ ద్వారం ఏమవుతుంది? ఆ వ్యక్తి జీవితంలో మూయబడిపోతూ ఉన్నది. Once it is the door that is open for all the living persons upon this earth. ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి తెరవబడిన ద్వారంగా ఈ మరణ ద్వారాన్ని చూస్తూ ఉన్నాము. Once the person enters through the door of death, for his life the doors are closed. ఒక్కసారి ఈ మరణ ద్వారం తెరబడిందంటే ఆ మనిషి జీవితానికి ఆ జీవితం మూయబడినట్టే. That's all. He can never ever come back from death to life. మళ్ళా వారు ఆ మరణ ద్వారం నుంచి వెనక్కి రాలేని వారై ఉన్నారు. Because the doors of death are closed to a person who has finished his life on this earth. ఒకసారి ఆ మరణ ద్వారం మూయబడిందంటే ఆ మనిషి జీవితం ముగిసిపోయినట్టే. That's all. So death has taken all the living beings into its captivity. ఆ యొక్క మరణం అనేది ప్రతి ఒక్కరిని దాని యొక్క వశంలో తీసుకొని ఉన్నది. So when our Lord experienced the physical death, he entered through the doors of death. ఆ యొక్క ప్రభువారు ఒకసారి మరణానుభవంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మరణానుభవం ఒక ద్వారం అనేది తెరవబడింది. He entered through the doors of death like any other human being. ఏ మనిషి కన్నా కూడా ఆయన యొక్క మరణ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Yes, at the time of his resurrection, while coming back, the doors of death were shut
like any other human being. ఆ యొక్క ఒక్కసారి ఆయన పునరుద్ధానంతో ఆయన మరలా మరణ ద్వారం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ మరణ గుమ్మం అనేది విరగొట్టబడింది. It is closed like for any other human being. అది మూసివేయబడింది. At that time when the Lord was about to rise from death, he broke the doors of death. ఆయన ఎప్పుడైతే లేపబడుచు ఉన్నారో ఆ మరణ ద్వారం అనేది విరగొట్టబడింది. Yes, he broke down the doors of death that are closed with iron bars. Yes, బలమైనటువంటి ద్వార బంధములు, మరణపు ద్వార బంధములు ఆయన విరుగగొట్టి ఏకముగా పెకలించి ఆయన ఆ యొక్క మరణము యొక్క ద్వారములను ఆయన పూర్తిగా పెరికివేసినటువంటి వారై ఉన్నారు. ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జడ్జెస్ 16th chapter and 3rd words. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. Here we see the city of Gaza. ఈ యొక్క గాజా అనే పట్టణంలో గాజా పట్టణాన్ని మనం చూస్తున్నాం. So in this Gaza, Samson, he was there till midnight. Then he arose at midnight and took hold the doors of the gate of the city. The doors of the gate of the city of Gaza were built with strong iron. ఈ యొక్క గాజా పట్టణం యొక్క తలుపులు అంటే ద్వారబంధాలు అనేవి ఒక బాగా ఐరన్ తోటి ఇనుముతోటి చేయబడిన బలమైన. These are not the doors of an individual house. ఒక వ్యక్తిగత కుటుంబం యొక్క ద్వారములు కావు, ఇంటి తలుపులు కావు, ఇవి ఇంటి తలుపులు కావు గాని these are the city doors. ఇవి పట్టణపు ద్వారములైనవి. These are the strong doors of the gates of the city. ఈ పట్టణపు తలుపులు వాటి 2 ద్వారబంధములను and the city gate two gate posts Samson had pulled them. He pulled them up, bar and all, put them on his shoulders and carried them to the top of the hill that faces Hebron. ఆ యొక్క ద్వారబంధాలు రెండింటిని పట్టుకొని వాటి అడ్డకరతో వాటిని ఓడ పెరికి తన భుజం మీద పెట్టుకొని హెబ్రోన్కి ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటి తీసుకుని. Here Samson was in resemblance to our resurrected Lord. ఇక్కడ సంసోను కూడా మన ప్రభు వారికి పునరుద్ధాన ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. And death was awaiting Samson at that midnight. ఆ యొక్క మధ్యరాత్రి సమయంలో మరణం అనేది సంసోను కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. But Samson rose up and he pulled the doors of the gate of the city with its 2 gate posts. కానీ మధ్యరాత్రి లేచి ఆ 2 ద్వార బంధాలని చేత్తో పట్టుకుని అడ్డకారతో కూడా ఓడ పెరికినట్టు చూస్తూ ఉన్నాం. Yes, we see the doors and we see the frames in our ordinary human houses. మన మామూలు జీవితాలు మన ఇంట్లో ఉండే వాటికి చిన్న చిన్న తలుపులు మాత్రమే చూస్తాం మనం. And we also see the frames. ద్వారబంధాలు కూడా చూస్తాం మనం. And the doors are fixed in the door frames. ఈ ద్వారబంధాల్లో తలుపులు చూస్తాము. And Samson plucked the doors, pulled them out with the gate posts and kept them on his shoulders. ఈ తలుపులు వాటి ద్వారబంధాలు రెండింటిని ఓడ పెరిగినట్టుగా భుజముల మీద పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. And he has gone to the hill that's facing Hebron. ఆ కొండ కొనకి హెబ్రోన్కి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. What do you mean by Hebron? హెబ్రోన్ అంటే ఏమనుకుంటున్నారు? Hebron means fellowship. హెబ్రోన్ అంటే సహవాసము. It is the divine fellowship. అది ఏంటంటే ఒక ఆత్మ సంబంధమైన సహవాసము. It is the fellowship with the resurrected Lord. ఆ యొక్క పునరుద్ధాన ప్రభుతో ఉండే సహవాసము. It is the fellowship of God that our resurrected Lord has taken the
strong doors and door posts of death. ఆ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క సహవాసము, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు ఈ బలమైనటువంటి మరణ ద్వార బంధములను తన భుజముల మీద పెట్టుకొని పరలోకపు తండ్రి అయిన దేవుని సహవాసమునకు వెళ్ళి ఉన్నారు. He has gone to the fellowship of his Father by pulling down the gate posts with the doors and the strong crossed iron bar. So dears, it is the first basic fact of the resurrection glory of our risen Lord. ఆ యొక్క మన పునరుద్ధాన ప్రభు యొక్క మొట్టమొదటి యొక్క మహిమ సంబంధించిన అంశంగా మనం ఇక్కడ ధ్యానించుకున్నాము. So death has no dominion on any spiritual being, on a believer who believes in the resurrection of our Lord. పునరుద్ధాన ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో మరణం వాళ్ళని ఏలుబడి చేయదు. Yes, death has no authority over them, because the doors along with the door posts, along with its cross iron bar, was plucked and pulled upon, they were carried on the shoulders of our resurrected Lord. ఈ మరణం మీద ఎవరికి అధికారం ఉండదంట. ఎందుకంటే పునరుద్ధాన ప్రభు ఆ తలుపుల్ని, ఆ ద్వారబంధాలన్నిటిని, మరణము యొక్క తలుపుల్ని, వారి ద్వారబంధాన్ని ఓడపెరికి భుజముల మీద పెట్టుకుని పరలోక సింహాసనానికి ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి ఉన్నాడు. Yes, he has gone to the mount that is facing Hebron, called the heavenly fellowship. That is the mount of ascension. ఆ యొక్క ఆరోహణం అనే ఆ యొక్క కొండకు ఆ యొక్క ప్రభు తండ్రి సహవాసానికి ఆయన తీసుకుని వెళ్ళి ఉన్నారు. కాబట్టి మరణానికి మన మీద అధికారం లేదు, ఏలుబడి లేదు. Death was symbolized by the saints of the scriptures in many ways. మరణము అనేక సాదృశ్యములుగా వాక్య గ్రంథములో పరిశుద్ధుల చేత వివరించబడింది, వ్రాయబడినది. Death was also compared to a sting. O death, where is thy sting? మరణం అనేటటువంటిది yes, it was even compared to a sting also. Please turn with me to book of Hosea. The book of Hosea, 14th chapter. Oh. The book of Hosea. Please turn with me to the book of Hosea. 13th chapter and 14th verse. 13th chapter and 14th verse. I will ransom them from the power of the grave. I will redeem them from death. O death, I will be your plagues. O grave, I will be your destruction. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనము. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదు. Yes, let me go for the other versions. Amplified version says like this: O death, where are your plagues? O Sheol, where is your sting? So, dears, here death was compared to a sting. ఈ యొక్క మరణం అనేది ఒక ముళ్ళతో పోల్చబడి ఉన్నది. So, many saints have compared death in many ways. In the Old Testament prophets and saints, they compare death to the river Jordan. ఆ యొక్క పాత నిబంధన భక్తులు కానీ కొత్త నిబంధన పరిశుద్ధులు కానీ మరణాన్ని ఒక యోర్దానుతో కూడా పోల్చి ఉన్నారు. So dears, here the death was compared to an
strong door holes and door posts. ఈ యొక్క తలుపులతో కూడా ద్వారబంధములతో కూడా ఈ యొక్క మరణం పోల్చబడి ఉన్నది. So our Lord, so we see the resurrection glory of our Lord when he has pulled up the doors and door posts of death and carried them on his shoulders. ఇక పునరుద్ధాన ప్రభు మరణాన్ని మరణ ద్వారాల్ని ఆ యొక్క తలుపుల్ని కూడా ఆయన భుజాలు వేసుకొని పెకిలించి భుజముల మీద వేసుకొని వాటిని తీసుకుని మోసుకొని పోయినప్పుడు ఆయన పునరుద్ధాన మహిమను మనకు కనబడుతూ ఉన్నది. So secondly, it is the glory that destroyed the thresholds of grave. ఇక రెండవదిగా చూసినట్టయితే ఆయన పునరుద్ధాన మహిమలో ఉన్న లక్షణము సమాధి గుమ్మములను నాశనం చేసినదిగా మహిమగా చూస్తూ ఉన్నాము. The strength of the door lies in the threshold. ఇక తలుపు యొక్క బలం అనేది ఒక కింద ఆ గడప మీద ఆధారపడి ఉంటుంది. When there is no threshold, there is no hold for the door. ఆ యొక్క గడప లేకపోతే ఆ తలుపుకి బలం అనేది ఉండదు. Yes. So grave is the indirect supporter of death. ఇక సమాధి అనేది ఈ యొక్క మరణానికి పరోక్షమైన ఆధారంగాను బలంగాను కనిపిస్తూ ఉన్నది. So when our Lord resurrected from the grave, he destroyed the thresholds of grave. ఆ యొక్క ప్రభువు పునరుద్ధాన సమయంలో ఆయన సమాధి గుమ్మములను నాశనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. He has carried away the door posts along with the doors of death. తలుపు మరణం అనే ఈ తలుపుల్ని తలుపు గుమ్మంతో సహా పెకిలించినట్టుగా చూస్తూ ఉన్నాము. ద్వారబంధాలతో సహా పెకిలించినట్లుగా చూస్తున్నాం. And at the same time he also destroyed the threshold called the grave. అదే సమయంలో సమాధి గుమ్మాన్ని కూడా ఆయన ధ్వంసం చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. It is the threshold that welcomes every living being with flesh and blood. ఆ యొక్క ప్రతి మనిషిని రక్తమాంసములతో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆ యొక్క ఆహ్వానించేది సమాధికి ఆహ్వానించేది ఆ యొక్క తలుపు ఆ యొక్క గుమ్మమే అయ్యింది. So when the Lord destroyed the threshold of the grave, he annihilated the very root and the basis of grave. ఆయన ఈ యొక్క సమాధి గడపను ఆయన ధ్వంసము చేసినప్పుడు సమాధి యొక్క ప్రతి మూలమును సమాధి యొక్క ముఖ్యమైనటువంటి ముళ్ళును దాని ముఖ్యాధారమును ఆయన నాశనము చేశారు. What is that strong basis of the threshold of grave? ఈ యొక్క సమాధి యొక్క గుమ్మానికి ఆధారమైనది ఏమై ఉన్నది? It is the death is the indirect support of the strength of the threshold of grave. ఇక మరణానికి ఒక ఈ యొక్క సమాధి గుమ్మమునకు మరణం అనేటటువంటిది ఒక పరోక్షమైనటువంటి ఆధారము. When the Lord destroyed, he trampled on the threshold of grave. He destroyed the very basis of grave. ఆయన ఈ యొక్క సమాధి గుమ్మము పైన అడుగిడి దానిని ధ్వంసము చేసినప్పుడు ఆ సమాధి యొక్క మూలమునే ఆయన నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now anybody can walk through the grave and anybody can face death because the same grave is paving the way to heaven and the same death is leading to eternal life. ఇప్పుడు ఆయన తన పునరుద్ధాన మహిమతో సమాధి ద్వారమును నాశనము చేసినందు వలన ఆ సమాధి యొక్క ఆ యొక్క గడప ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించేదై ఉన్నది. ఎక్కడికి? పరలోకమునకు.
అలాగే మరణమనే ద్వారములు పరలోకమునకు నిత్య జీవమునకు అవి మార్గమై ఉన్నవి. సో డియర్స్, in these two occasions we see the resurrection glory of our Lord. ఈ యొక్క రెండు సందర్భాల్లో పునరుద్ధాన ప్రభు యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాము. Can we ever imagine this glory with our naked eyes? మన కన్నులతోటి మనం ఈ యొక్క మహిమను మనం ఊహించుకోగలమా? Can we ever imagine this kind of glory in our human environment? ఈ యొక్క మానవ వాతావరణంలో ఈ యొక్క మహిమను మనం ఊహించుకోగలమా? Never. It was not accomplished in human environment. ఈ యొక్క మానవ సంబంధమైన వాతావరణంలో ఈ యొక్క ఇట్లాంటి మహిమను మనం ఇది జరిగినది కాదు. We cannot imagine, because these two glorious victories were wrought by the Lord when he fought with death and grave. మరణంతో సమాధితో పోరాడి గెలిచారు కాబట్టి ఈ విధమైన మహిమని ఆయన కనపరచగలిగారు. So it is the warfare that took place in the world that is below. క్రిందనున్న పాతాళములో ఈ యుద్ధము జరిగినది కనుక ఈ యుద్ధములో ఆ మరణమును, పాతాళమును, అలాగే సమాధిని ఆయన ఏకకాలములో ధ్వంసము చేసినప్పుడు ఈ పునరుద్ధాన మహిమ బహిర్గతమైనది. సో ఇది మానవలోకములో కనబడుతూ ఉన్నది కాదు గాని ఇది పాతాళములో, క్రింది లోకములో కనబడుతూ ఉన్నటువంటి పునరుద్ధాన మహిమ. And what is the external glory of his resurrection in the human environment? ఇక మానవ వాతావరణంలో ఆయన చూపించిన బహిరంగమైన మహిమ ఏమై ఉన్నది? It is the stone that was rolled out. It was rolled out from the tomb where he was placed. ఆ యొక్క ఎట్లా సమాధి రాయి దొర్లించబడిందో ఆ విధంగానే ఆ దొర్లించబడిన రాయి ద్వారా మానవ వాతావరణములో ఆయన తన పునరుద్ధాన మహిమను చూపించారు. ఆ రాయి దొర్లించబడిన పెదప ఆ రాయి పైన పరలోకము నుండి పునరుద్ధాన దూత వచ్చి కూర్చున్నారు. ఆ విధముగా ఏం చేశారు? ఆయన మానవలోకములో తన పునరుద్ధాన మహిమను చూపించారు. కానీ అసలైన పునరుద్ధాన మహిమ పాతాళములోనే జరిగింది. దట్స్ వై ద లార్డ్ సెడ్ టు జాన్ in the book of Revelation, 1st chapter, 18th verse, our Lord told to John, I hold the keys of death and Hades. ఈ యొక్క ప్రకటన ఆ మొదటి అధ్యాయం 16వ వచనంలో చెప్తూ ఉన్నారు. మరణము యొక్కయు 18వ వచనం. ఈ యొక్క నేను మొదటి వాడను, యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. And I have the keys of Hades and of death. He holds the keys of Hades and death. ఆయన యొక్క పాతాళలోక తాళపు చెవుల్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారంట. మరణం యొక్క పాతాళలోక తాళపు చెవుల్ని. Because he destroyed the vicious doors and the vicious thresholds and he locked it with his resurrection victory. ఈ యొక్క పునరుద్ధాన విజయంతో ఈ మరణం యొక్క ద్వారాల్ని వాటి యొక్క విషపు స్థితినంతటిని ధ్వంసము చేసి తన పునరుద్ధాన మహిమతో తాళం వేశారు ఆయన. And with that resurrection glory and glorious victory, he holds the keys of Hades and death. ఆ యొక్క పునరుద్ధాన మహిమతో ఆయన మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవుల్ని ఆయన స్వాధీనంలో తీసుకున్నారంట. Dears, what is this glory? మా ప్రియమైన వాళ్ళ ఈ మహిమ ఏమై ఉన్నది? Is this the glory that the disciples witnessed in John 1:14? ఈ యొక్క యోహాను సువార్త 1:14లో శిష్యులు సాక్ష్యం ఇచ్చినటువంటి మహిమ అయినదా? No. Is this the glory that the disciples witnessed in John 1:14? What is that glory? Here we beheld his glory, the glory as of the only begotten of the Father.
the only begotten of the Father. This is the glory that the disciples witnessed when he lived with us. ఈ యొక్క మహిమ ఏమైనదంటే మహిమ అద్వితీయ కుమారుని మహిమ వలె ఆ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమ కనుగొంటిమి. This is not the glory of the begotten one, but this is the glory of the begotten Lord who destroyed the doors and the thresholds of death and grave instantly. ఇక తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ కాదు కానీ పునరుద్ధాన మహిమ వల్ల ఆయన ఈ యొక్క ధ్వంసం చేసిన యొక్క మరణము యొక్క ఏకంగా ధ్వంసం చేసిన మరణము యొక్క పాతాళ లోకము యొక్క వాటిని ఏకముగా ధ్వంసము చేసిన పునరుద్ధాన మహిమయై ఉన్నది. So dear, the Holy Spirit Father wanted you to bear witness to this resurrection glory. మీరందరూ కూడా ఈ పునరుద్ధాన మహిమకి సాక్షులుగా ఉండాలని పరిశుద్ధాత్మ తండ్రి ఆశిస్తూ ఉన్నారు. The way the disciples found the glory of the Lord as the one that is begotten of the Father. వారు ఎట్లా అద్వితీయ కుమారుని మహిమను కనుగొన్నారో మనం పునరుద్ధాన మహిమ సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. Do you want to be a witness, dear? నువ్వు కూడా విట్నెస్ గా ఉండాలని ఆశిస్తూ ఉన్నావా? If you want to be a witness, close your eyes, meditate upon the resurrection glory of our Lord, and see how His glory has illuminated the below world, the Hades and the death. మీరు ఈ యొక్క పునరుద్ధాన మహిమ సాక్షులుగా ఉండాలంటే మీరు ఆయన సన్నిధికి వచ్చి ధ్యానం చేయండి. ఎట్లాగా ఆయన పునరుద్ధాన మహిమ యొక్క హెడెస్ని ఎట్లా పాతాళ లోకానికి ఎట్లా తేజరిల్ల చేసిందో దాని సాక్షులుగా మీరు నిలవబడగలుగుతారు. It is the glory that was not accomplished in the human environment. ఇక మానవ సంబంధమైన వాతావరణంలో ఇక కనుగొనబడే కనపడుతున్న మహిమ కాదు. కనపడుతున్న మహిమ అయితే కాదు. It is the glory that was wrought, that was revealed in the world that is below, particularly in Hades. హెడెస్ లో పరదేశిలో ప్రత్యక్షపరచబడిన మహిమగా మనం చూస్తూ ఉన్నాము. So let us go further in the light of this resurrection glory. పునరుద్ధాన మహిమ యొక్క మహిమ అడుగు జాడలలో మరి కొంచెం ముందుకు వెళ్దాము. Thirdly, it is the glory that dispersed the darkness of this dark world and the demonic world. ఆ యొక్క పునరుద్ధాన మహిమ అంధకార లోకంలో ఉన్న గాఢాంధకార చీకట్ల పారద్రోలే మహిమగా ఉన్నది. Oh dear, so we live in the dark world. మనం ఈ అంధకార లోకంలో జీవిస్తూ ఉన్నాము. And we are also living in the demonic world. దయ్యాలకు సంబంధించిన లోకంలో కూడా మనం ఉన్నాము. We see the darkness that is there in this world through sin. లోకములో ఉన్న పాపము వలన లోకములో ఉన్న పాపపు చీకటిని చూస్తూ ఉన్నాము. At the same time, we are also seeing the darkness of this demonic world. దయ్యాల యొక్క దురాత్మల యొక్క చీకటిని కూడా మనం చూస్తూ ఉన్నాము. Yes, we are in between these two darknesses. ఈ రెండు చీకట్లో అంధకారంలో మనం ఉన్నాం. పాపం సంబంధించిన అంధకారం, అపవాది యొక్క దురాత్మలకు సంబంధించిన అంధకారం, ఈ రెండు చీకట్లో మనం ఉన్నాము. One is the sinful world and the other one is the demonic world. ఒకటేమో పాపానికి సంబంధించిన ప్రపంచం, ఇంకోటేమో దయ్యాలకు సంబంధించిన లోకం. So it is this resurrection glory that dispelled the darkness of this dark world and the demonic world. ఆ యొక్క పునరుద్ధాన మహిమ ఏం చేసిందంటే ఈ అంధకార లోకంలోని ఈ పాపపు లోకంలోని అంధకారంను గాని ఈ యొక్క దయ్యాలకు సంబంధించిన ఈ చీకట్లు గాని పారద్రోలిందంట. Yes, dears, it is this resurrection light that illuminated this dark world. ఈ యొక్క పునరుద్ధాన మహిమ యొక్క చీకటి ప్రపంచాన్ని వెలిగించేదిగా ఉన్నది. The world became dark when the light of the Garden of Eden
went away from upon this earth. ఈ యొక్క ఏదేను ఈ యొక్క భూమి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడంట ఆ లోకమంతా కూడా లోకమంతా చీకటి చీకటి అయిపోయిందంట. because Eden was glowing with God's glory, and when Eden was removed from this earth, then the world became dark. ఈ యొక్క ఏదేను తోట దేవుని మహిమతో ప్రకాశించిందంట ప్రభువారు ఆదాము అవ్వలు అక్కడ ఉన్నప్పుడు. కానీ అది ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు వారి పాపానంతరము ఏదేను తోటను తీసుకుని వెళ్ళిపోయారు పరలోకానికి, ఈ లోకమంతా చీకటి అయిపోయింది. When our Lord was born upon this earth, ప్రభువారి యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు the glory was shown around only the shepherds. ఆ యొక్క మహిమ అనేది గొల్లల చుట్టూ మాత్రమే ప్రకాశించింది. The birth of the glory that came about the birth of our Lord did not illuminate the whole earth. ఇక ఆయన జన్మకాలంలో ఆయన ప్రకాశించిన మహిమ లోకమంతా కూడా ప్రకాశించలేదు. Yes, it simply or it only shone around the shepherds. ఆ యొక్క కేవలం ఆ గొల్లల చుట్టూ మాత్రమే ప్రకాశించింది. But this resurrection glory shone around the whole world. It illuminated the whole world. ఈ యొక్క పునరుద్ధాన మహిమ అయితే లోకమంతటిని ప్రకాశింపజేసేదిగా ఉన్నది. By dispelling the darkness that ruled the world for 4,000 years. ఇక వేలాది సంవత్సరాలుగా ఏ చీకటి అయితే, అంధకారం అయితే, ఏ పాపం అయితే ఏలుతో ఉన్నదో దాన్ని అంతటిని పారదోలే మహిమగా ఆయన యొక్క పునరుద్ధాన మహిమ ఉన్నది. So dears, the resurrection glory is the one which illuminated the world once again, not with the glory of Eden, but with far more greater glory than the glory of the Eden garden. ఈ యొక్క పునరుద్ధాన మహిమ ఏదెన్లో ప్రకాశించిన మహిమ కన్నా కూడా గొప్ప మహిమ, అనేక రెట్లు గొప్ప మహిమగా మనం కనుగొనగలము. So with that resurrection glory, our Lord illuminated this world and dispersed the darkness. ఈ యొక్క పునరుద్ధాన మహిమతో ప్రపంచంలో ఉన్న ప్రతి చీకటిని, అంధకారాన్ని, ఆ శక్తులన్నిటిని పారద్రోలినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, do you want this resurrection glory? ప్రియమైన వారలారా, ఈ పునరుద్ధాన మహిమను మీరు కూడా కోరుకొంచు ఉన్నారా? Do you want the resurrection radiance in your heart and in your house? మీ యొక్క గృహాల్లోను మీ హృదయాల్లోను ఈ యొక్క పునరుద్ధాన మహిమ యొక్క తేజస్సుని ప్రకాశతను కోరుచున్నారా? Do you want the darkness of your house be flee this afternoon? ఈ యొక్క మీ గృహాల్లో ఉన్న చీకటి అంతా పారద్రోలబడాలని మీరు ఈ పునరుద్ధాన మహిమ ద్వారా పారద్రోలబడాలని మీరు ఆశిస్తూ ఉన్నారా? Then earnestly and diligently seek this resurrection glory. అప్పుడు మీరు హృదయపూర్వకంగా, ఒకవేళ మీరు కోరుకున్నట్టయితే మీ గృహాల్లో ఉన్న చీకటి అంతా పోవాలని హృదయపూర్వకంగా యొక్క పునరుద్ధాన మహిమ దగ్గరకు వచ్చి మీరు వేడుకొనండి, సాగిలపడండి. Let us kneel down before this resurrection glory and ask the Lord to drive away, to dispel all the darknesses that are prevailing in our hearts, lives and families. మీరు హృదయపూర్వకంగా యొక్క పునరుద్ధాన మహిమ దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కరించి మీ గృహాల్లో ఉన్న, మీ హృదయాల్లో ఉన్న, మీ కుటుంబాల్లో ఉన్న, మీ జీవితాల్లో ఉన్న ఆ యొక్క చీకట్లన్నీ, ఆ యొక్క మరణ సంబంధమైన మరణకరమైన అన్ని పోవాలని వేడుకొనండి. Then this resurrection radiance shall illuminate everything that belong to you. మీకు సంబంధించిన ప్రతి వాటిలో యొక్క పునరుద్ధాన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. So dears, this resurrection glory not only dispelled the darkness that is there in this dark world, but also dispersed or dispelled the darkness of this demonic world. ఈ యొక్క లోకంలో ఉన్న చీకటి మాత్రమే కాదు కానీ అపవాద సంబంధమైన వాటి దయ్యాల సంబంధమైన చీకట్లన్నీ యొక్క పునరుద్ధాన మహిమ పారద్రోలేదిగా ఉంటుంది. Yes, we see the world of demons in the book of in the book of Ephesians, in the epistle of Ephesians, 6th chapter. There we see
ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అపవాద సంబంధించిన దురాత్మ సంబంధించిన ప్రపంచాన్ని. There we see in 12th verse, 6th chapters, 12th verse. ఇక 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంది ఎఫెసీయులు రాసిన పత్రిక. For we do not wrestle against flesh and blood, but against principalities, against powers, against rulers of the darkness of this age, against spiritual hosts of wickedness in the heavenly places. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. We see the heavenly hosts of wickedness. ఈ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాం మనం. Yes, they are in the heavenly realms. Akasa. ఆకాశ సంబంధమైన వాటితో మనం పోరాడుచున్నాం. So dears, before we fight with these spiritual hosts of wickedness in the heavenly realms, our Lord himself fought with them. ఇక మనం పోరాడే ముందే ఈ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహాలతో మన తరపున మనం పునరుద్ధాన ప్రభు పోరాడి ఉన్నారు. Yes, he won over all the principalities, all the powers and the rulers of the darkness of this age. మన ప్రభువారి వీటన్నిటితో కూడా ఈ అంధకార సంబంధమైన అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ పోరాడి గెలిచి ఉన్నారు. Yes, dears, when he won over, when he dispelled the darknesses of this age and the demonic world, his resurrection brilliance came out like anything. ఇప్పుడు పునరుద్ధాన ప్రభు వీటన్నిటితో పోరాడినప్పుడు ఆయన పునరుద్ధాన మహిమ వీటన్నిటిపైన ప్రకాశిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, let us move further. It is this resurrection glory that received the highest and the ultimate victory over everything. ఈ యొక్క పునరుద్ధాన మహిమ అన్నిటిపైన అన్ని విషయాల్లో విజయం ఇచ్చే మహిమగా మనం చూస్తూ ఉన్నాము. Yes, after that we see this resurrection glory in gathering all the disciples once again to his resurrected presence, resurrection guidance and resurrection radiance. ఆ యొక్క ఇంకొన్న తర్వాత భాగంలో మనం తర్వాత పాయింట్లోకి వచ్చినట్టయితే ఆయన పునరుద్ధాన మహిమ ఆ శిష్యులందరూ చెదిరిపోయినప్పుడు ఆ 40 దినాల్లో ఆయన పునరుద్ధాన సాన్నిధ్యానికి వారందరినీ తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Let me give one native example. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే in our country surroundings, we used to raise chickens and hens. ఈ యొక్క ఈ పల్లెటూళ్ళలో మనం చూస్తాము ఈ యొక్క కోడి పిల్లలు పెంచడం. And when the hen lays the eggs, we preserve the eggs and make the hen to hatch them and make them small chicks. ఆ యొక్క కోళ్ళు పొదిగి పిల్లలు చేసే క్రమాన్ని మనం చూస్తాము. And once the chicks come out of the eggs, the mother will take them out every day outside for a while. అవి పొదిగి గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లలైనాక ఆ పిల్లల్ని ప్రతిరోజు బయటికి తీసుకెళ్ళి వాటిని తోడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది మనం చూస్తాము. And when after some days, the mother hen takes them out and makes them to find their own food in their own environment. కొన్ని రోజులు ఆ విధంగా తల్లి వాటికి అలవాటు చేసి నాకు బయటికి తీసుకెళ్ళడం రావడం వాటికి ఆహారం తీసుకొని తినగలిగేలాగా వాటికి అది ట్రైనింగ్ ఇస్తుంది, నేర్పిస్తుంది అన్నమాట. At that time when the chicks are outside and along with the mother, there we see the presence of this falcon or the eagle. ఈ పిల్లల్ని తీసుకొని తల్లి వెళ్ళినప్పుడు ఆకాశంలో గద్దలు కనిపించడం, గద్దలు వచ్చి అక్కడ రావడం చూస్తూ ఉంటాము.
And when the mother is little away and the small chicks are finding their own food, immediately the eagle dashes to catch one small chick with its piercing nose. అవి చిన్నగా ఉన్నప్పుడు వాటి ఆహారాన్ని వాటి ఎత్తుక్కునే క్రమంలో ఉన్నప్పుడు ఈ ఈ గద్దలు వచ్చి వాటిని నోటితో పట్టుకొని తీసుకెళ్ళిపోవడానికి అవి రావడం మనం గమనిస్తాము. At that time, after hearing the dashing sound of the eagle's fluttering wings, immediately the mother hen responds and fights back with the eagle, and it almost jumps into the air and follows the eagle to drop its chick. ఈ యొక్క గద్ద ఎప్పుడైతే పిల్లల దగ్గర రావడం తల్లి గమనిస్తుందో దాని రెక్కల చప్పుడుకి దాని యొక్క శబ్దాలకి వెంటనే తల్లి అది ప్రతిస్పందించి వెంటనే పిల్లల దగ్గరకు వచ్చి ఆ గద్దతో పోరాడి ఎగిరి గద్ద ఎంత ఎత్తుకు ఎగురుతుందో ఎగిరి పోరాడి తన పిల్లల్ని రక్షించుకోవడం మనం చూస్తాము. In this commotion, the rest of the chicks gets dispersed, having frightened much. ఆ యొక్క క్రమంలో తల్లిను ఆ గద్ద పోరాడుకునే సమయంలో పిల్లలు చిన్న ఈ కోడి పిల్లలు భయపడి అన్ని అటు ఇటు ఎగిరి గంతులు అటు ఇటు పారిపోవడం మనం చూస్తాము. After rescuing the small chick that was caught by the eagle, ఆ యొక్క రక్షించే క్రమంలో గద్ద ముక్కునున్నటువంటి పిల్లను రక్షించిన పిదప the mother hen gathers all the chicks under its wings. ఆ యొక్క గద్ద నుంచి రక్షించే క్రమంలో after రక్షించిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లలన్నిటిని తన రెక్కల కిందకి చేర్చుకుంటుంది. So the same history operated in this resurrection glory also. ఆ యొక్క పునరుద్ధాన మహిమలో కూడా ఇదే జరిగినట్టు పునరుద్ధానం తర్వాత ఇదే జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. When our Lord fought with all the demonic forces of the dark world, ఇక అంధకార సంబంధము చీకటి శక్తులతో ఆయన పోరాడే క్రమంలో పోరాడిన తర్వాత he destroyed the strong doors of death. ఇక మరణం యొక్క ద్వారాలన్నిటిని ఆయన నాశనం చేసిన తర్వాత and he demolished the thresholds of grave. ఈ యొక్క సమాధి యొక్క ద్వారమును ఆ యొక్క గడపను సమాధి గడపను కూడా ఆయన నాశనం చేసిన తర్వాత then he started to gather his disciples under his loving wings. ఆయన కూడా తల్లి ఆ కోడి తన రెక్కల చాటుని ఎలాగ పిల్లల్ని చేర్చుకుంటుందో during that battle during that battle and during that great commotion, the disciples, like the small chicks, they dispersed to all the places. Even Thomas could not come back until 8 days. ఆ యొక్క ఎట్లా పిల్లలు ఎలా చెదిరిపోయిన కోడి పిల్లలు యొక్క ప్రభు వారి యొక్క ఈ యొక్క పోరాటంలో అంటే అంధకార శక్తులతోటి ఈ యొక్క అపవాది లోక శక్తులతో పోరాడిన తర్వాత వీరందరూ శిష్యులందరూ కూడా వారి ఇళ్ళకి వెళ్ళిపోయి వారు అందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. ఆ సమయంలో ప్రభు తోమ అయితే 8 దినాల దాకా కూడా చేరుకోలేకపోయినాడు. ఈ క్రమంలో ప్రభు వారందరినీ ఆయన రెక్కలు it is at that time, it is this resurrection glory that gathered all the disciples once again into the resurrection presence, resurrection guidance and resurrection radiance. ఈ యొక్క పునరుద్ధాన మహిమయే ఆ యొక్క ఆయన పునరుద్ధాన సాన్నిధ్యానికి ఆయన పునరుద్ధాన మహిమకి ఆ పునరుద్ధాన మాదిరిలోనికి మళ్ళా వారిని అందరినీ ఆకర్షించుకున్నది. What a loving glory here we witness. ఇక ఎంత మహిమ ఈ యొక్క ప్రేమ కలిగిన ప్రేమామృతమైన మహిమను మనం అనుభవిస్తూ ఉన్నాం ఇక్కడ. What a ferocious glory that he displayed to the demonic forces. ఎంత రోషం కలిగిన మహిమని ఎంత పోరాటముతో కూడిన మహిమను చీకటి శక్తుల ఎదుట కనబరిచారో అంత
ప్రేమాన్వితమైనటువంటి ప్రేమామృతమైనటువంటి మహిమను వణుకుచూ ఉన్న మనకు శిష్యులకు ఆయన కనపరుస్తూ ఉన్నారు. డియర్స్, డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవింగ్ గ్లోరీ? ప్రియమైన వాళ్ళ ఈ యొక్క ప్రేమామృతమైన ఈ యొక్క మహిమని మీరు పునరుద్ధాన మహిమని అనుభవించాలని మీరు ఆశపడుచు ఉన్నారా? This loving glory wants to take you into its embrace. ఆయన ఈ పునరుద్ధాన మహిమ ఆయన పునరుద్ధాన కౌగిల్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. It doesn't want to leave you to your own fears. మీ భయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడడం లేదు. It doesn't want you to be scattered by whatever the means, ఏ విధంగానైనా మీరు చెదిరిపోయినట్టయితే, by whatever the situation that you are in. ఏ పరిస్థితిలో మీరు చెదిరిపోయినా, ఏ పరిస్థితిలో మీరు ఉన్నా, ఈ యొక్క పునరుద్ధాన మహిమ ఆయన కవిట్లోని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. Yes, it is this resurrection glory that is gathering you all back into his resurrection embrace. ఆ యొక్క ఆ పునరుద్ధాన మహిమ పునరుద్ధాన కవిల్లోనికి మీరు ఉన్న పరిస్థితులన్నిటిలోంచి మిమ్మల్ని ఆకర్షించుకుంటూ ఉంది, కౌగిలించుకుంటూ ఉంది. Because under his wings we find the real shelter. ఆయన రెక్కల నీడ మాత్రమే నిజమైన ఆశ్రయం మనకు కలుగుతూ ఉన్నది. Under his wings we find the real comfort. ఆయన రెక్కల నీడ మాత్రమే నిజమైన మనకి ఆదరణ కలుగుతుంది. Under his wings all our torments will go away. ఆయన రెక్కల నీడ మాత్రమే మనకున్న శ్రమలన్నీ కూడా, కష్టములన్నీ కూడా తీసివేయబడేదిగా ఉన్నది. What a great loving embrace the mother chick or the mother hen is giving to its chicks. ఎంత గొప్ప కవిలి ఆ యొక్క పిల్లలకి ఆ యొక్క కోడి ఇస్తూ ఉన్నది. It don't want to forgo even one chick. ఆ యొక్క ఒక్క చిన్న కోడి పిల్ల కూడా పోగొట్టుకోవడానికి తల్లి ఇష్టపడడం లేదు. It fought with the eagle. It fought with the hawk. And rescued. ఆ గ్రద్దతో పోరాడి తన పిల్లన్నిటిని జాగ్రత్తగా కాపాడుకున్నది. Yes, that's where we see the loving glory of this resurrected Lord. అదే విధంగా ఈ పునరుద్ధాన మహిమ వారి యొక్క ప్రేమను కూడా మనం చూస్తూ ఉన్నాము. So dears, don't get out of this the loving presence of this resurrection glory. ఈ యొక్క పునరుద్ధాన మహిమ యొక్క ప్రేమ సహవాసం నుంచి మీరు పోకూడదని నేను కోరుతూ ఉన్నాను. Yes, always cling to the resurrected Lord so that you will be filled with all these resurrection experiences. ఈ యొక్క పునరుద్ధాన మహిమ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన మహిమకి మీరు హత్తుకొని ఉండండి. ఈ యొక్క పునరుద్ధాన మహిమలో ఉన్న ప్రతి విధమైన స్వాస్థ్యాన్ని మీరు అందుకుంటారు. Let me go further in the light of this resurrection glory. ఈ వెలుగులో, ఈ పునరుద్ధాన మహిమ యొక్క వెలుగులో మనం ముందుకు వెళ్ళినట్టయితే, it is this resurrection glory that exhibited his complete victory in all the worlds over all the things to all the peoples. ఈ యొక్క లోకంలో అన్నిటిపైన విజయాన్ని కలుగజేసిందిగా మనం ఈ పునరుద్ధాన మహిమను చూస్తూ ఉన్నాము. It is this resurrection glory that exhibited his complete victory to all the peoples. అందరి మీద అందరికీ ప్రజలందరికీ ఈ పునరుద్ధాన మహిమలోని పునరుద్ధాన విజయము యొక్క సంపూర్ణ మహిమను ఈ యొక్క పునరుద్ధాన మహిమ చూపించినటువంటిదై ఉన్నది. When our Lord was born, the angels sang in such a way in Luke's Gospel, 2nd chapter, 14th words. Luke 2:14. లోకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనం. And suddenly, 13th verse I am reading. And suddenly there was with the angel a multitude of the heavenly hosts praising God and saying, Glory to God in the highest, and on earth peace, goodwill towards men. So there the news that was given is 10th verse. Then the angel said to them, Do not be afraid, for behold, I bring you good tidings of great joy, which will be to all people. Here we see the good news of great joy. ఆ యొక్క లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్టే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. So dears, here we see the great joy
of this good news of our Lord's birth. ఆ యొక్క ప్రభువు వారు జన్మించినప్పుడు ఎలా మహా సంతోషకరమైన సువర్తమానం తెలియజేయబడిందో, Now here it is this resurrection glory that is exhibiting his complete victory to all the people. ఆ యొక్క పునరుద్ధాన మహిమ కూడా సర్వలోకమునకు కూడా. సర్వలోకం కావాల్సిన విజయాన్ని అందించే మహిమగా మనం చూస్తూ ఉన్నాము. Yes, dears, we see this resurrection glory exhibiting the complete victory. At that time, it's only a good news. It's only a glad tidings at the time of his birth. ఆయన పుట్టినప్పుడు అయితే అది ఒక సంతోషకరమైన శుభవర్తమానంగానే మనం చూస్తూ ఉన్నాం. But now it is the good news of his complete victory. కానీ ఇప్పుడైతే ఆయన సంపూర్ణమైన విజయం గురించిన సువర్తమానం మనం చూస్తూ ఉన్నాం. Yes, it is this resurrection glory that is exhibiting the complete victory of our Lord to all the people. ఆ యొక్క పరిపూర్ణమైన విజయానికి సంబంధించిన శుభవర్తమానంగా ప్రజలందరికీ కలిగిన శుభవర్తమానంగా మనం చూస్తూ ఉన్నాము. ఈ పునరుద్ధాన మహిమ చూపిస్తూ ఉన్నది సర్వలోక అన్నిటిపై అందరిపై ఆయనకు కలిగినటువంటి అత్యధికమైనటువంటి విజయమును ఈ పునరుద్ధాన మహిమ ప్రజలందరికీ చూపిస్తుంది. అప్పుడైతే ప్రజలందరికీ కలిగిన శుభవర్తమానమే, కానీ ఇక్కడైతేనో సర్వమానవాళికి కలిగిన అత్యధికమైనటువంటి విజయమును ఈ పునరుద్ధాన మహిమే చూపిస్తూ ఉన్నది. డియర్స్, shall we come to this glorious presence of our resurrected Lord? ప్రియమైన వాళ్ళారా, మనందరి యొక్క పునరుద్ధాన మహిమ యొక్క సాన్నిధ్యానికి రావాలని కోరుకుంటూ ఉన్నామా? Our human selves, our environments, our weaknesses, and our own people will not allow us to enter into this resurrection glory. మనకున్న వాతావరణం గాని, మన స్వజనులు కానీ, మన ఇంట్లో మన ఇంటి వారు గాని, లేదంటే మన పరిస్థితులు గాని, మన బలహీనతలు గాని, మన పనులు గాని, మనకున్న ఏవి కూడా యొక్క పునరుద్ధాన మహిమ రావడానికి ఈ మహిమలోనికి మనం వెళ్ళడానికి అనుకూలించవు, అనుమతించవు. That is the saddest story, dears. Let us now overcome the sad story in the resurrection strength of this glorious Lord. ఈ పునరుద్ధాన వరుని యొక్క పునరుద్ధాన మహిమలోని అత్యధికమైన బలము చేత ఈ విచారకరమైనటువంటి చరిత్రను తిరగరాయటానికి ప్రయత్నం చేద్దాం. Let us overcome the sad story. What is the sad story? Our weaknesses and our own environments, our surroundings will not allow us to come into this resurrection glory. This is the saddest story. So let us not be in this sad story, but let us overwrite this sad story as the victorious story. By believing in the resurrection strength the resurrected Lord is offering to us in his resurrected glory. ద్వారా వచ్చే ఆయన పునరుద్ధాన బలాన్ని బట్టి మీరందరూ కూడా మనకున్న విషాదకరమైన యొక్క బలహీనతల్లోనో, మన బంధకాల్లోనో, మన పరిస్థితుల్లోనో మనం కూరుకుపోకుండా మనం మూలుగుతూ అందులోనే ఉండిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఆయన పునరుద్ధాన బలంను బట్టి. Yes, my maranatha to all of you. నేను అందరికి మన్నాత తెలియజేస్తూ ఉన్నాను. Let's move further. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే as the Holy Spirit Father is still guiding us in the resurrection glory of our Lord, ఇంకా మన పరిశుద్ధాత్మ తండ్రి ఇంకానూ మన పునరుద్ధాన మహిమలోనికి మనలను నడిపించుచూ ఉండగా, as he is still guiding us in the resurrection glory of our Lord, let us see the resurrection glory as the one which has prepared the disciples to witness his ascension and to wait in Jerusalem until they receive the power from above. ఆ యొక్క పునరుద్ధాన మహిమ శిష్యులైన వారందరినీ ఆయన ఆరోహణం దాకా తీసుకుని వెళ్ళడానికి ఎదురు చూసేది గాను, అలాగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ఎదురు చూసేది గాను చేసి ఉన్నది. It is this resurrection glory that not only preserved the disciples, ఈ యొక్క పునరుద్ధాన మహిమ శిష్యులైన వారిని కాపాడింది మాత్రమే కాదు, it is the resurrection glory that prepared the disciples for
the power that comes from above. ఇక పైనుండి శక్తి పొందే వరకు శిష్యులందరినీ ఎదురు చూసేదిగా చేసి ఉన్నది. It is this resurrection glory that led them, that guided them to his ascension. ఆ యొక్క ఆయనకు ఆరోహణానికి తీసుకుని వెళ్ళేదిగా కూడా ఈ పునరుద్ధాన మహిమ వారిని సంసిద్ధపరిచింది. So this resurrection glory has too many things to accomplish in the lives of his disciples. ఆయన శిష్యుల్లో ఈ పునరుద్ధాన మహిమ ఎన్నో విషయాల్లో కూడా ఆయన వారి పనులన్నీ సంపూర్తి చేసి ఉన్నది. So dears, I want you to meditate more and more in the course of events and actions the resurrection glory is accomplishing in the lives of the disciples. ఎట్లా ఈ యొక్క శిష్యుల యొక్క జీవితాల్లో అనేక విషయాలు క్రమపరిచిందో సంపూర్తి చేసి ఉన్నదో ఆ పునరుద్ధాన మహిమ మన జీవితాల్లో కూడా అవన్నీ నెరవేర్చాలని మనం ఆశిద్దాము. Yes, finally it is this resurrected glory that enabled the disciples to tolerate and forbear all the deadly torments and persecutions they received throughout their lives on this earth. ఇక పునరుద్ధాన మహిమ శిష్యులందరూ కూడా ప్రభు వారి ఆరోహణమై వెళ్ళిపోయినాక అనేక మరణకరమైన ఆ శ్రమలను ఆ యొక్క వేదనలను సహించడానికి తాళుకోవడానికి జయించడానికి శక్తి కలుగు చేసింది. Throughout their forbearance in the deadly torments, they proved the resurrection glory by testifying that he is still living. He lives. వారి యొక్క శ్రమలన్నిట్లో మరణకరమైన శ్రమల్లో హింసల్లో వేదనలు అన్నిట్లో కూడా ప్రభు వారికి పునరుద్ధాన మహిమను వారు వెల్లడి చేసి ఉన్నారు. How? ఏ విధంగా? He lives by their forbearance. ఆయన సజీవుడైన యేసుగా వారు ప్రకటించి ఉన్నారు. Yes, it is the slogan that went around that reverberated the whole year throughout their suffering. He lives. ఆయన సజీవుడైన యేసుగా వారు ఎక్కడెక్కడ తిరిగి ఉన్నారో అవరంతా ప్రతిధ్వనించే విధంగా వారి శ్రమలన్నిట్లోనూ కూడా వారి కష్టములన్నిట్లోనూ కూడా ఆయన పునరుద్ధాన మహిమను బట్టి వారు వెల్లడించి ఉన్నారు. This is the voice that is heard in this resurrection glory. ఈ యొక్క పునరుద్ధాన మహిమలో వినబడుతూ ఉన్న స్వరము ఇదే, మారుమ్రోగుతూ ఉన్నటువంటి స్వరం ఇదే. He lives. ఆయన సజీవుడు. Throughout the Old Testament for the 4,000 years, it is this voice that was heard in the entire Old Testament. What is that voice? ఇక 4000 సంవత్సరాల పాత నిబంధన గ్రంథంలో వినబడిన స్వరం ఏమై ఉన్నది? He reigns. ఆయన పరిపాలించేవాడై ఉన్నాడు. He reigns. This is the slogan. That's why the Lord of the army of hosts this is the title that was given to the Lord in the entire Old Testament. మొత్తం పాత నిబంధన గ్రంథంలో అంతట్లో ఆయనకి ఇవ్వబడిన నామం ఏమై ఉన్నది? సైన్యములకు అధిపతియగు యెహోవా అని నామం ఇవ్వబడి ఉన్నది. So throughout the Old Testament this slogan was heard. What is that? He reigns. ఆ యొక్క పాత నిబంధన గ్రంథం అంతట్లో ఇవ్వబడిన నామం ఏమై ఉన్నదంటే ఆయన పరిపాలించేవాడై ఉన్నాడు, పరిపాలకుడై ఉన్నాడు. And throughout this New Testament the resurrection glory of the Lord is giving us this slogan, He lives. ఈ యొక్క నూతన నిబంధనలో ఇవ్వబడిన నామం ఏమైనదంటే ఆయన సజీవుడు. నినాదం ఏమైనదంటే సజీవుడు, ఆయన సజీవుడు. And finally to us who are awaiting, who are at the door of his rapture, the slogan that was given to the bride church is He comes. ఇక రాకడ నిబంధనలో ఉన్న మనం మనకి ఇవ్వబడుతూ ఉన్న మనం ఇవ్వవలసిన నినాదం ఏమై ఉన్నది అంటే ఆయన వచ్చుచున్నవాడు, రానే ఉన్నవాడు. మరణాతా is that slogan. మరణాతా అనే నినాదం మనం ఇవ్వాలా. రానున్నాడు ఆయన, వచ్చుచున్నాడు అనే నినాదం మనం. For 4,000 years in the glory of the Father, the slogan that was heard
all the world is, He reigns. ఈ పాత నిబంధనలో 4000 సంవత్సరంలో ఉన్న ఉన్న నినాదం ఏమైనదంటే ఆయన తండ్రి యొక్క స్వరం అలా వినపడింది. తండ్రి యొక్క స్వరము ఆయన పరిపాలించు, ఆయన పరిపాలకుడే అన్నాడు. And throughout the New Testament the slogan that was heard is, He lives. నూతన నిబంధన గ్రంథం అంతట్లో వినబడిన నినాదం ఏమైనదంటే ఆయన సజీవుడు. And throughout the church phase and the church age, and in these end days, the slogan that is being heard is, He comes, Maranatha. ఆ యొక్క సంఘ కాలంలో మనం ఈ యొక్క పెండ్లు కుమార్తెగా సిద్ధపడుచున్న మనం ఇవ్వాల్సిన నినాదం ఏంటంటే ఆయన రాబోతూ ఉన్నారు, ఆయన ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభువా రమ్ము అనే నినాదం మనం ఇవ్వాలి, మరణాత అని చెప్పాలి. In the rapture glory we hear this voice coming out. ఈ యొక్క రాకడ మహిమలో రాబోయే ఆ యొక్క ప్రతిధ్వని ఏమై ఉన్నదంటే మరణాత. In the resurrection glory the voice that is coming out is, He lives. ఈ యొక్క రాకడ మహిమలో, పునరుద్ధాన మహిమలో మనకు వినబడుతూ ఉన్నటువంటి స్వరం ఏమిటి అంటే ఆయన జీవించే ఉన్నాడు. He is the Lord of life. ఆయన జీవాధిపతి. And throughout the Old Testament, from the glory of the Father, the voice that is heard, the voice that is reverberating is, He reigns. The Lord is still on the throne. ఆ యొక్క పాత నిబంధన కాలమంతా ఆ మార్మోగిన ఏమైనదంటే ఆయన పరిపాలకుడై ఉన్నారు అని నినాదం మారుమ్రోగుచు. The Lord is still on His throne. ఆయన యొక్క సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. So this is the glory of the Father. ఈ యొక్క తండ్రి యొక్క మహిమ ఈ విధంగా ఉన్నది. The second one is the glory of the Son. ఆ రెండో యొక్క కుమారుని యొక్క మహిమ, the resurrection glory. ఈ యొక్క పునరుద్ధాన మహిమ. And the third one is the glory of the Holy Spirit. ఆ మూడవది పరిశుద్ధాత్మ తండ్రి మహిమ. What is the voice that is coming out of the glory of the Holy Spirit? ఇక పరిశుద్ధాత్మ తండ్రి నుంచి వచ్చే తండ్రి యొక్క మహిమలో నుండి వచ్చే స్వరం ఏమై ఉన్నది? మరణాత. He comes. ఆయన వస్తున్నాడు. Lo, here He comes. ఆ ప్రభు అయిన యేసు రమ్ము. Dear, do you really live and enjoy in this living presence of the glorious resurrected Lord? పునరుద్ధాన మహిమలో ఉన్న ఆ యొక్క ఈ పునరుద్ధాన వరుని యొక్క మహిమలో నుండి వినబడుచు ఉన్న ఈ మహిమ ధ్వనుల చేత మీ యొక్క చెవులు, మీ హృదయములు మారు మ్రోగిపోవాలనని మీరు ఆశిస్తూ ఉన్నారా? Clear. The message is direct. స్వరము స్పష్టముగా ఉన్నది, బోధ తీవ్రముగా ఉన్నది, తిన్నగా ఉన్నది. Where are you? Where is your stand? The resurrection glory is asking you, where is your stand? ఈ యొక్క పునరుద్ధాన స్వరం నేరుగా మిమ్మల్ని అడుగుచున్నది, మీరు ఎక్కడ ఉన్నారు అని. మీ స్థానం ఎక్కడా? Where is your stand? This resurrection glory is asking you, dears. If you welcome this resurrection glory, it will delightfully take you to the rapture glory. ఈ యొక్క పునరుద్ధాన మహిమ దగ్గర మీరు వచ్చినట్టయితే మీరు ఆయన ఆ పునరుద్ధాన మహిమలోనికి ఎంతో సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానించేవారుగా ఉన్నారు. The way this resurrection glory is an anchor of the undaunted faith, all their trials and tribulations, శిష్యుల యొక్క మరణాంధకారపు వేదనలలో, శ్రమలలో వారి యొక్క అచంచలమైన విశ్వాసమునకు ఈ పునరుద్ధాన మహిమ ఎలాగున ఒక ముఖ్యాధారమై ఉన్నదో, ఒక లంగరు వలె ఉన్నదో, వారి విశ్వాసమునకు వారి మరణకరమైన శ్రమలలో ఈ పునరుద్ధాన మహిమ
వారి అచంచలమైన విశ్వాసమునకు ఈ పునరుద్ధాన మహిమ ఒక లంగరు వలె ఒక ముఖ్యాధారముగా ఉన్నదో, అలాగుననే రాకడకు సిద్ధపడుచు ఉన్న పెండ్లి కుమార్తెకు కూడా రాకడ విశ్వాసమును, రాకడ నిరీక్షణను కలిగించటానికి ఈ పునరుద్ధాన మహిమ అమూల్యమైన లంగరు వలె, ముఖ్యాధారము వలె, రాకడ నిరీక్షణాధారము వలె ఉన్నది అని ఆత్మ తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నారు. డియర్స్, let me repeat. The way this resurrection glory is like an anchor for the faith, for the undaunted faith of the disciples amidst their trials and tribulations, the same way this rapture glory and the glory of the Holy Spirit Father is like an anchor to our rapture hope against all our desperate conditions and situations. రాకడ యొక్క కాలములో, రాకడ మహిమ ఎదుట నిలిచి ఉన్న మన యొక్క ప్రతి నిరాశాజనకమైన పరిస్థితులలో పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మహిమ, పునరుద్ధాన మహిమలో నుండి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించుచో ఉన్న తన అనుగ్రహ మహిమ రాకడ నిరీక్షణను మనకు అనుగ్రహించి ఏం చేస్తూ ఉన్నది? రాకడ నిరీక్షణను ఒక లంగరు వలె, ఒక ముఖ్యాధారముగా మన ఆత్మలకు వేసి మనల్ని కాపాడుతూ ఉన్నది, భద్రపరుస్తూ ఉన్నది, నిలబెడుతూ ఉన్నది. The way a ship was anchored, it stands against any powerful waves. లంగరు వేయబడినటువంటి ఒక ఓడ ఎలాగున అన్ని అలలను, ఆటుపోట్లను తట్టుకొని స్థిరముగా నిలబడుతూ ఉన్నదో, the same way this rapture hope, which is like an anchor to our spirits in our own desperate conditions like storms and waves of the sea, we are still unmoved. ఒక సముద్రము యొక్క అలలు చేత, ఆటుపోట్ల చేత కొట్టబడకుండా ఉండటానికి, నిశ్చలముగా ఉండటానికి ఒక లంగరు ఎలాగునైతే ఒక పెద్ద నావకు ముఖ్యాధారముగా ఉంటుందో, ఈ కడవరి కాలములోని అన్ని నిరాశాజనకమైన, అన్ని అపవాది యొక్క ఆటుపోట్లను తట్టుకొని నీ జీవిత నావ, నీ హృదయ నావ, నీ సంఘ నావ, నీ కుటుంబ నావ నిలకడగా నిశ్చలముగా ఉండటానికి ఈ పెండ్లి కుమారుడి యొక్క పునరుద్ధాన మహిమలో నుండి నీకు అనుగ్రహించబడుచు ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహ మహిమ ఒక లంగరు వలె ఉండి నీ యొక్క రాకడ నిరీక్షణను కాపాడుతుంది. The resurrection glory preserved the undaunted faith of the disciples. పునరుద్ధాన మహిమ శిష్యుల యొక్క అచంచలమైన విశ్వాసాన్ని కాపాడింది. And this glory of the Holy Spirit, which is being given to us through the resurrection glory of the Lord, is preserving the rapture hope in our desperate conditions. ఎట్లా శిష్యులైన వారికి యొక్క పునరుద్ధాన మహిమ వారి శ్రమల్లో, కష్టాల్లో వారి విశ్వాసాన్ని కాపాడిందో, ఇక రాకడ నిరీక్షణతో కూడిన ఇక పునరుద్ధాన మహిమ మన జీవితాల్లో కూడా, మన యొక్క నిరాశ నిస్పృహ సమయాల్లో కూడా రాకడ నిరీక్షణని కాపాడుతుంది. రాకడ యొక్క నిరీక్షణలో మనలో కాపాడుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to preserve our rapture hope. ఈ యొక్క రాకడ నిరీక్షణ కాపాడుకోవడం ఎంతో అత్యవసరమై ఉన్నది. It is very difficult in these desperate conditions. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఆ రాకడ నిరీక్షణ కాపాడుకోవడం ఎంతో కష్టమైన విషయం. When we were tossed up and down by these temptations of this world, ఈ పరీక్షలో and in these lockdown situations, ఈ యొక్క బంధకాల్లో, లాక్డౌన్ సమయంలో ఉన్న ఈ యొక్క ఆటుపోట్లు తట్టుకోవడం అనేది